హలో 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 అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బ్రహ్మాండంగా ఉన్నారు, నాకు తెలుసు కదా. మరి ఈ రోజు రావు గారి రచ్చబండలోకి వచ్చిన సెలబ్రిటీ ఎవరో చూసేద్దాం. మరి ఈలోగా ఈ వీడియోకు కొంత లైక్ ఇచ్చేసి, అలాగే మన కేకే న్యూస్ని ఎవరైతే సబ్స్క్రైబింగ్ చేసుకోలేదో కొంత చేసుకునే పనిలో ఉండండి. మరి రచ్చబండలోకి వచ్చిన సెలబ్రిటీ ఎవరో చూసే పనిలో నేను ఉంటాను. ఎవరు బాబు? ఓహో, మన కర్మ ఏంటయ్యా అంటే 10వ క్లాసు 10 సార్లు తప్పిన వాళ్ళు కూడా విద్యా వ్యవస్థ గురించి లెక్చర్లు ఇచ్చేవారయ్యారు. వైసీపీ హయాంలో నాడు నేడు అంటూ దోపిడీ చేసేసి పార్టీ రంగులు బడులకు వేసేసి సాలక అదే బేషుకైన పరిపాలన అంటూ డబ్బాలు కొట్టుకుంటున్నారు కొందరు. వాళ్ళు ముందు వరుసలో భజన చేసేదే శ్యామల. మేకప్ లేకుండా వచ్చి ఏదో చెబుతా అంటా ఉంది. ఇదిగో శ్యామల, నీ బాధ ఏందో చెప్పాయి. కానీ అమ్మాయి, నీ బాధ చెప్పే ముందు నాదో మాట. తారు రోడ్డు మీద రేకు డబ్బాతో గీకితే ఎలా ఉపయోగం లేకుండా శబ్దం వస్తుందో, మరి ప్రస్తుతం నువ్వు జగన్ భజన చేసినా అంతే, ఏం ప్రయోజనం ఉండదు. సరిగదా, సౌండ్ పొల్యూషన్ తప్పదు. సరే, ముచ్చట పడుతున్నావు కదా, నీ సౌండ్ ఏదో చేసి మొదలెట్టు. అందరికి నమస్కారం. సరే, సంస్కారవంతంగా నమస్కారం చెప్పావు, బాగానే ఉంది. ముందు మ్యాటర్లోకి రా. ఈ మాస్కాలు కొట్టే నమస్కారాలు జనం చాలా చూశారు. ఆ చేత ఇదిగో నాచకుండా సబ్జెక్టులోకి వచ్చేసాములా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యార్థులారా, ప్రజలారా, ఈరోజు మన ముందున్న అతి పెద్ద సమస్య మెడికల్ కాలేజ్లను ప్రైవేట్ కబంధ హస్తాల్లోకి నెట్టివేయడం. ప్రజల ఆస్తి అయినటువంటి ఆ విద్యాలయాల్ని బాబు గారు కార్పొరేట్ వ్యాపారులకి అమ్మేస్తున్నారు. ఇది సాధారణ నిర్ణయం కాదు, ఆషామాషి విషయం కాదు. ఇది రాష్ట్ర విద్యార్థుల భవిష్యత్తుపై దాడి. అసలు మెడికల్ సీట్ అన్నది డబ్బున్న వాడికి కాదు, ప్రతిభ ఉన్న వాళ్లకే దక్కాలి. కానీ ఈ రోజున కూటమి నిర్ణయం వల్ల, బాబు గారి నిర్ణయం వల్ల విద్యార్థుల భవిష్యత్తు బుల్డోజర్ కింద తొక్కివేయబడుతోంది. విద్యని అమ్ముకోవడం అంటే భవిష్యత్తుని కబలించినట్లే అన్న విషయం కూటమి పెద్దలు ఎందుకు గ్రహించలేకపోతున్నారు? గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ఒక్క మాట వినండి. ఇది 1995 కాదు, ఇది 2025. ఆ రోజున మీ వెన్నుపోటు రాజకీయాలు నడిచుండొచ్చు గాక, కానీ ఈ రోజున మీరు రాష్ట్ర ప్రజలకి, రాష్ట్ర విద్యార్థులకు చేసిన వెన్నుపోటుని ఈ తరం, పోరాడే తరం చూస్తూ ఊరుకోదు. సరే, జగన్ అంటే ఫ్యాక్షనిస్టు, ఆయనకి పీపీపీ మోడల్ అంటే తెలీదు. నీకేమైంది శ్యామల? పీపీపీ మోడల్ అంటే ప్రైవేటీకరణ అని ఎవరు చెప్పారు? మీ పార్టీలో అంతా ఇట్ట సగం సగం బుర్రన్నోళ్లే ఉన్నారా? అయినా శ్రీశ్రీ గారు అన్నట్లు ఆడపిల్ల అగ్గుపుల్ల అన్నట్లు మీకు బుర్రలు ఉంటాయి కానీ మేదళ్ళు ఉండవా? బాబు గారి రాజకీయ జీవితం అంత లేదు. నీ వయసు, ఆయనకి సంస్కారం పాఠాలు చెబుతా ఉన్నావా? నీ రేంజ్ ఏది, నీ గేజ్ ఏది, ఆయన ఏజ్ కోసంత అర్థం చేసుకోవాలి కదా. జగన్ రెడ్డి అరకొర నాలెడ్జ్ ఉన్నాడు కాబట్టి పీపీపీ మోడల్ అర్థమయ్యి చావట్ల. దేశంలో ఎవరు చేయింది ఏదో చేసేస్తా ఉన్నట్లు పోరాటం, ఉద్యమం అంటా ఉన్నవేంది శ్యామల? పక్కనున్న కర్ణాటక, తమిళనాడులో ఈ పీపీపీ మోడల్స్ ఎప్పటి నుంచి అమల్లో ఉన్నాయి? ఆ చేత మ్యాటర్ తెలియకుండా, ఇదిగో విషయ పరిజ్ఞానం లేకుండా మాట్లాడుకోవచ్చు. శివరాకరికి ఫూల్ అయ్యేది నువ్వే. ఆ గొంతులన్నీ కలిసి మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాయి. వారికి మీరు ఇచ్చే సమాధానం ఏంటి బాబు గారు? ఈ రోజున రాష్ట్రంలోని విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రుల చెమటని, వాళ్ళ తల్లిదండ్రుల కష్టాన్ని వృధా చేయాలనుకోవట్లేదు. రాష్ట్రంలోని విద్యార్థులు, ప్రజలు మీ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అనేటువంటి నిర్ణయంపై పోరాడడానికి, గొంతెత్తడానికి సిద్ధంగా ఉన్నారు. డాక్టర్ కావాలన్న వాళ్ళ కలలని సాకారం చేసుకునే దిశగా ఈ రోజున రాష్ట్రంలోని విద్యార్థుల అడుగులు పడుతున్నాయి. ఎందుకంటే వాళ్ళకు తెలుసు, ఒక్క విద్యార్థి లేస్తే 1000 ద్రోహాలను తుడిచివేయబడచ్చు అని. ఒక్క గళం గర్జిస్తే 1000 కుట్రలు కూల్చివేయబడతాయన్న విషయం వాళ్ళకు తెలుసు. ఈ రోజున విద్యార్థులు, వారి తల్లిదండ్రుల కడుపు మంటే మీ అహంకారాన్ని మట్టిలో కలుపుతుంది. విద్యని అమ్ముకునే వాళ్ళ పాలన ఏ నాటికైనా సరే బూడిదవ్వక మానదు.
ఎవడ్రా యాంకల్ శ్యామలకి చిల్లర డైలాగులు రాసిచ్చింది? ఆ సాధ్యలేనా? చూడు శ్యామల, విద్యార్థులు తమకేదో జరిగిపోతా ఉందని భయపడట్లేదు, పోరాటాలు చేసేందుకు ముందుకు రావడం లేదు. ఎందుకంటే వారంతా విజ్ఞులు, 10వ క్లాసు 25 సార్లు తప్పిన ఫస్ట్ క్లాసు స్టూడెంట్లు కాదు, పేపర్ లీకేజీలతో పాస్ అయిన వాళ్ళు అసలే కాదు. ఇంతకీ నాకు తెలియక అడుగుతా ఉన్నాను, నువ్వేం చదువుకున్నావు? నీ డిగ్రీ ఏంది? నీకు పీపీపీ మోడల్ గురించి తెలియలేదంటే నువ్వు మీ జగన్ రెడ్డిలో ఫస్ట్ క్లాసు స్టూడెంట్వే అనుకోవాలన్నమాట. బాబు గారికి నీ విజ్ఞాపనలు అందించావు సరే, మరి విద్యాశాఖ మంత్రులు లోకేష్ గారికి కూడా నీ సూచనలు సలహాలు ఏమైనా ఉంటే ఇచ్చేయి. నోటికొచ్చినట్లు ఆ రోజుల వాగమాక. ఆయన కన్నెర్ర చేస్తే నీ పేరు కూడా ఎర్ర పుస్తకంలోకి ఎక్కేయగలదు. తర్వాత ఆ జైళ్ళు పోలీస్ స్టేషన్ల వెంట తిరగలేవు. ఎంత కాదన్న గ్లామర్ గర్ల్, గ్లామర్ని నమ్ముకున్న దానివి. సరే, లోకేష్ని ఏం అడుగుతావో అడిగి. అసలు విద్యాశాఖ మంత్రి గారికి ఇవేం పట్టవా? దీని గురించి ఆయన ఏం మాట్లాడరా? బాబు గారు ఇచ్చిన స్క్రిప్ట్ చదువుతూ విద్యార్థుల భవిష్యత్తు అమ్మేస్తున్న ఆయనకి అసలు ఆ శాఖ మంత్రిగా ఉండేటువంటి అర్హత ఉందా అని ప్రశ్నిస్తున్నాం. నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్ర, విద్యా షాక్ మంత్ర. బాబు గారు వెన్నుపోటు కింగ్, లోకేష్ గారేమో నోట్ కింగ్, బుక్కింగ్, అదే రెడ్ బుక్కింగ్. ఇద్దరు కలిసి ఈ రోజున గవర్నమెంట్ ఆస్తి, ప్రజల ఆస్తి అయినటువంటి మెడికల్ కాలేజీలని కార్పొరేట్ పంజరాల్లో పడేస్తున్నారు. గౌరవ విద్యాశాఖ మంత్రి గారు విద్యార్థుల మంత్ర లేకపోతే కార్పొరేట్ దళాల పని మనిషా అనేది అర్థం కాని ఒక పరిస్థితి ఈ రోజున రాష్ట్రంలో నెలకొని ఉంది. గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎంతో గొప్పగా ఒక వెలుగు వెలిగినటువంటి విద్యాశాఖను ఈ రోజున మీరు ఏ స్థితికి తీసుకొచ్చేశారో రాష్ట్రంలోని ప్రజలు, విద్యార్థులు గమనిస్తూనే ఉన్నారు. విద్యార్థుల విప్లవమే మీ అహంకారానికి గొడ్డలి పెట్టవుతుంది. అదే లోకేష్ గారికి చివరి పాఠం అవుతుందన్న విషయం మీరు మర్చిపోకూడదు. పాడుకున్న గుర్రాన్ని లేపుతాన్నించుకోవడంలో మీ వైసీపీ నేతలు ముందుంటారని మరోసారి రుజువైంది శ్యామల. అయినా నీ సినిమా వేషాల సంగతి ఏంటి? నీ యాంకరింగ్ వేషాల సంగతి ఏంటి? నీ గ్లామర్ సంగతులేంటి? దీపం ఉండగానే ఇల్లు సగ్గదిద్దుకోవాలి శ్యామల. మీ ఆయన మాట విని వైసీపీకి సపోర్ట్ చేయడం మొదలుపెట్టావు. ఎదవ పేటీఎం సిల్లర్ తప్ప దక్కిందేంటి? అటు సినిమా ఛాన్సులు లేక ఇటు ఫ్రీ రిలీజ్ ఈవెంట్లకు ఎవరో పిలవక నీ పరిస్థితి కుర్తులో పడ్డ ఎలకలా తయారైందని నాకు అర్థమైంది. మీ వైసీపీ వాడు ఆలీ చూడు, ఓడిపోగానే టక్కున పార్టీ గుడ్ బై చెప్పేసి సినిమాలో బిజీగా ఉన్నాడు. అన్నట్లు మెంటల్ కృష్ణ అదే పోసాను కూడా తెగ ఎగిరిపడ్డాడు. ఏమైంది? 4 లాఠీల దెబ్బలకే పార్టీ ఊసి ఎత్తకుండా సొంత సినిమా రంగానికి సేవ చేసుకుంటున్నాడట. వీళ్ళని చూసి కూడా బుద్ధి తెచ్చుకోకపోతే అట్ట శ్యామల. జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని, పేద విద్యార్థుల చదువుని, వారి భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకుని రాష్ట్రానికి తీసుకొచ్చినటువంటి ఈ 17 మెడికల్ కాలేజ్ ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఈ రోజున రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళ మీద, ప్రతి ఒక్క విద్యార్థి పైన ఉంది. ఇది ఒక ఏ పార్టీ సమస్యో కాదు, ఇది ప్రజల సమస్య, ఇది మీ సమస్య. పోరాడితే పోయేదేమీ లేదు, బానిస సంఖ్యలు తప్ప. చివరిగా కూటమి పెద్దలకి ఒక విషయం గుర్తు చేయాలనుకుంటున్నాను. మా అధినేత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు అయినటువంటి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ చెప్పారు, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు ఏవైతే ఈ రోజున ప్రైవేటీకరణకి పూనుకుంటున్నారో అవన్నీ వెనక్కి తీసుకొచ్చేసుకుంటాము అన్న విషయం ఆల్రెడీ మీకు చెప్పారు. అది గుర్తు పెట్టుకుని ఆ దిశగా మీ అడుగులు పడితే బాగుంటుందనేది మా అభిప్రాయం. మేక్ ఆంధ్ర గ్రేట్ అగైన్ విత్ జగన్ అన్న. జయ హో విద్యార్థి శక్తి, జోహార్ వైఎస్ఆర్, జై జగన్. శివరాకరుని చెప్పవు చూడు, జై జగన్ అని. ఆ భజన మాత్రం చేసుకో శ్యామల. మళ్ళీ జగన్ గెలిచే అవకాశం లేదు. ఆయన ఫ్లూక్లో గెలిచిన 1 టైం సీఎం. అర్థమైందా? ఆ విషయం మరో 3.5 ఏళ్లలో నీకు మా బాగా అర్థమవుతుంది. ఏదో ఒక వీడియో రిలీజ్ చేసి దాంతో పెద్ద నాయకురాలు అయిపోదాం అనుకుంటే అయ్యే పని కదా, కాదు కదా. ఎప్పటికీ సినిమా అవకాశాలు రాక, టీవీలో ఛాన్సులు లేక మొక్కం జిడ్డు పట్టేసింది. మన సినిమా వాళ్ళకి గ్లామరే అసలు సిసలు ఆయుధం. వెళ్ళి ముఖానికి అంత తేనె, నిమ్మకాయ, పసుపు రంగరించి పట్టించు, ఆ జిడ్డు వదిలించు. జగన్ అనే జిడ్డును కూడా వదిలించుకుంటే భవిష్యత్తు ఆహ్లాదకరంగా ఉంటుంది. ఆ పని మీద ఉండు. వెళ్ళవమ్మా వెళ్ళు. అయిపోయి